కాసేపు ఆపుతా. ఎందుకు సార్? నాకు నిలువెత్తు గులాబీలు దండేయమని ఒకటికి 1000 రూపాయలు ఇచ్చాం కదా. ఆగండి, ఈ ఊరేగింపు ఆపండి. పేదల కడుపు కొట్టి సొంత నిధి ఏర్పాటు చేసుకున్న వీడు పేదల పాలిట పెన్నిదా? భారతదేశం భరతం పట్టిన స్వామి శిష్యుడైన వీడు భావి భారత నిర్మాత. ఇదిగో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాను. ప్రజలారా, వీడు అనంతానంత స్వామి తొత్తు. తన మీద తానే హత్యా ప్రయత్నం చేసుకుని మంత్రి అయ్యాడు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన అనంతానంత స్వామి వీడి గురువు. దేశానికి సార్వభౌముడు అవ్వాలనే ఆలోచనతో వీడిని మంత్రిని చేశాడు ఆ స్వామి. వీడి వల్ల పడకండి. వీడు ఎటువంటి వాడో తెలియజేసే సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నా ప్రియమైన ప్రజలారా, ఈ దేశంలోని ప్రజలందరూ నా కొడుకులు. ఇది బూతు మాట కాదు. మీరంతా నిజంగా నా కొడుకులే. బిడ్డల మాట మన్నించటం ఈ తండ్రి ప్రథమ కర్తవ్యం. నా బిడ్డల్లో ఒక బిడ్డ ఊరేగింపు ముందుకెళ్ళటానికి లేదంటున్నాడు. అలాగే చేద్దాం. ముందుకెళ్ళద్దు, పక్క సందులో పడిపోతాం. పదండి, టర్నింగ్ ఇవ్వండి, టర్నింగ్ ఇవ్వండి, టర్నింగ్. మెడ కోసేస్తున్న కసాయి మనిషికి కూడా జేజేలు పలకడం ఈ దేశ ప్రజలకు మాత్రమే తెలిసిన విద్య. వినాశకాలే విపరీత బుద్ధి. ఓనా బాలక, నా గురించి ప్రజలకి చెప్పిందంతా విన్నాను. ఇంకా చెప్పవలసింది చాలా ఉంది. దేశంలో సగం అరాచకాలకు నువ్వే కారణమని ఎలుగెత్తి చెప్పబోతున్నాను. ప్రజలు నమ్మరు. అటు చూడు. వాళ్ళకి నేను దేవుణ్ణి. దేవుడు కూడా నేరం చేస్తే న్యాయస్థానంలో దోషిగా నిలబడాల్సిందే స్వామి. నేను దోషినే, కానీ సాక్ష్యం ఏది? ప్రతి నిజానికి సాక్ష్యం అవసరం లేదు. కావాలి సాక్ష్యం, ఆధారం. అదే నా ఆయుధం. యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ఎ ప్రూఫ్, మై బాయ్. నీ కారులోకి నేనెలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా? సింపుల్. నా కారులోకి నువ్వెంత ఈజీగా వచ్చావో ఇది అంతే. మిస్టర్ అనంత అనంత, ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో ఉన్న స్టీరింగ్లో, నా కాలు కింద ఉన్న యాక్సిలేటర్లో ఉన్నాయి. నేను నీ టైపే మై డియర్ స్వామి. నాకు సాక్ష్యాలు ఆధారాలు అంటే అసహ్యం. అందుకే వాటిని దారిలోనే స్మాష్ చేశాను. ఇప్పుడు మిగిలింది మన ఇద్దరమే. ఎవరితో చెలగడం ఆడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ దేశపు అత్యంత క్రూరమైన మనిషితో, త్వరలోనే ఈ దేశానికి సార్వభౌముడు అవ్వాలనుకున్న రాజకీయ మాంత్రికుడితో, ప్రస్తుతం తన విలువైన ప్రాణాలు ఒక సామాన్యుడి చేతిలో దాచుకున్న వ్యక్తితో. అంటే నీ ఉద్దేశం? అది ఇక్కడ చెప్పడానికి వీలుపడదు. విశాలమైన ఆ కొండ మీదకెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఈ దెబ్బ ఇంతకు ముందు నన్ను తక్కువగా అంచనా వేసి మాట్లాడినందుకు. దీనికి సాక్ష్యం లేదు. ఈ దెబ్బ అభం శుభం తెలియని పసివాణ్ణి చంపినందుకు. దీనికి సాక్ష్యం లేదు. ఇప్పుడు నిన్ను ఈ కారుతో పాటు ఈ లోయలోకి తోయిపోతున్నాను. దీనికి సాక్ష్యం లేదు.
అధికారులను కొనగలవు, ప్రభుత్వాల్ని పడగొట్టగలవు, కానీ ఈ దేశపు నిజాయితీని కొనలేవు. నాలాంటి సామాన్యుణ్ణి రెచ్చగొడితే నువ్వు ఎక్కడ ఉంటావో అర్థమైందా? ఈ క్షణం నుంచి మనిద్దరి మధ్య పోరాటం మొదలైంది. ఈ పోరాటంలో నువ్వో నేను తేల్చుకుందాం. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఓల్డ్ మ్యాన్.